హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేనైతే ఒక అద్భుతమైన డిష్తో మీ ముందరకు వచ్చేసాను. నోరూరించే కాలీఫ్లవర్ ఆవకాయ. వీడియో స్టార్ట్ చేసే ముందర ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇప్పుడు కాలీఫ్లవర్ ఆవకాయ ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం. పదండి మరి. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ఫ్లారెట్స్ కింద కట్ చేసుకుని వాటిని వేడి నీళ్ళల్లో 5 నిమిషాల పాటు ఉంచి తీసి ఒక టవల్ మీద వేసి ఎక్కడా తడ అన్నది లేకుండా పూర్తిగా ఆరనిచ్చేసి కొద్దిగా ఫ్యాన్ కింద కానీ లేదా ఇలా లైట్గా ఎండున్న ప్లేస్లో కానీ పెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకుని 2 చెంచాల వరకు ఆవాలు, 1 చెంచాడు మెంతులు వేసి లో ఫ్లేమ్ మీద దోరగా వేపుకోండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనిచ్చేసేయండి. పూర్తిగా చల్లారిన ఆవాలు మెంతులు మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ కింద గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, మెంతులు, ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ శనగపప్పు వేసి పోపుని ఎర్రగా వేయించుకుందాం. పోపు ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనిచ్చేద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పూర్తిగా ఆరిపోయిన కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్నది ఒక పెద్ద బౌల్ తోటి బౌల్డ్ కాలీఫ్లవర్ ముక్కలు. దానికోసం అని 1 కప్పు ఎర్రకారం, అలాగే 1 చెంచాడు పసుపు, అలాగే 4 నుంచి 5 చెంచాల సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ ముందుగా కొద్దిగా తగ్గించే వేసుకోండి, తర్వాత అవసరం అయితే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు మిశ్రమం కూడా ఒక 2 చెంచాలు వేసి తగినంత ఇంగు కూడా వేసి ముందుగా వేయించి పెట్టుకున్న పోపు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకుని 1 కప్పు నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముఖ్యంగా ఉప్పు, కారం, ఈ నిమ్మరసం ఏదైతే ఉంటుందో మన కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుని ఒక మూత పెట్టి దీన్ని 6 to 8 అవర్స్ పాటు పక్కన పెట్టేద్దాము. 8 అవర్స్ తర్వాత మూత తీసి చూశారు కదా, మన కాలీఫ్లవర్ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఎంతో కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా, జ్యూసీగా అనిపిస్తోంది కదా. దీని టేస్ట్ కూడా అంతకన్నా అద్భుతంగా ఉంటుందండి. దీన్ని వేడి వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. రెడీ అయిన మన కాలీఫ్లవర్ ఆవకాయ ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే దాదాపుగా 5 రోజుల నుంచి వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూశారు కదా, ఈరోజు వీడియోలో నేను చేసిన ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఇస్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.